ఈ వాలంటీర్లు ఉండే కాడికి ఇంక మేము ఎందుకు ఎమ్మెల్యేలో మేము ఉద్యోగాలు మానేస్తాం అన్నాడు ఆయన. అవును ఎందుకంటే మా దగ్గరికి రావటం లేదు, అంతా వాళ్ళు చెప్పిందే ఆఫీసర్స్ చేస్తున్నారు. కలెక్టర్తో వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు ఆ రోజు. అవును అంటే అనంతపురం జిల్లా కలెక్టర్తో. ఎమ్మెల్యేలు బైపాస్ అయిపోయారు. ఎమ్మెల్యేలతో పాటు లోకల్గా ఉండేటువంటి సర్పంచులు దగ్గర నుంచి మొదలు పెడితే, సర్పంచ్ వ్యవస్థ దగ్గర నుంచి మొదలు పెడితే టోటల్గా బైపాస్ అయిపోయి వాలంటీర్లు నేను ప్రజలు అనే ఒక 2 స్టెప్పుల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. మధ్యలో చాలామంది బైపాస్ అయ్యారు. అలాగే పార్టీ తాలూకా బాధ్యులు ఉంటారు, పార్టీ తాలూకా జిల్లా అధ్యక్షులు ఉంటారు, తాలూకా అధ్యక్షులు ఉంటారు, వీళ్ళందరూ కూడా బైపాస్ అయిపోయారు. మేము ఎందుకున్నావో మాకు అర్థం కావడం లేదు అనే పరిస్థితికి తీసుకొచ్చాడు వాళ్ళందరినీ. ఇది గుర్తించాలి ఆయన, గుర్తించాలి. గుర్తింపజేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆయన నిన్న మళ్ళీ ఒకసారి ప్రస్తావించాడు దాన్ని. ఇది అందరూ మాట్లాడుతున్నాడు. అందరూ దాదాపుగా పార్టీ నిర్మాణం కాదు, ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరులో చాలా ఇబ్బంది ఉంది. పర్టికులర్గా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కేతిరెడ్డి చేసినటువంటి కామెంటు జగన్ పట్టించుకోవాలి. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం అలర్ట్ చేశాడండి ఆయన. 3 ఏళ్ల క్రితం. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. అంటే ఈ బాధ చాలామందిలో ఉంది, కనిపిస్తోంది. దీన్ని గుణపాఠంగా తీసుకునే మొన్న చంద్రబాబు నాయుడు గారు తానే స్వయంగా లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళి పింఛన్ అందించినటువంటి సన్నివేశం చూసాం మనం. అందుకని కొంత కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కూడా ఆయన ఆత్మవిమర్శలో భాగంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు ఈ కూల్చివేతలకు సంబంధించి కూడా గుడివాడ అమర్నాథ్ గారు ఆ మధ్య స్పందించి విశాఖ కార్యాలయంకి నోటీసులు అంటించిన రోజు ఆయన మాట్లాడుతూ గతంలో మేం కూల్చాం, ఇప్పుడు వాళ్ళు కూలుస్తున్నారు అన్నాడు ఆయన చాలా క్యాజువల్గా. అదే ధోరణి ఇప్పటికీ కొనసాగుతోంది. అంటే మనం చేసిన తప్పులే, మనం చేసింది రైట్ అనుకుంటే ఇప్పుడు వాళ్ళు చేస్తోంది తప్పు అనే పరిస్థితి మనకి ఎలా ఉంటుంది, ఆ హక్కు ఎలా ఉంటుంది అన్న టోన్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఈ ధోరణి చాలామందిలో కనిపిస్తోంది. కాకాణిలో కావచ్చు. ఆయన అయితే వాళ్ళ అధికారంలోకి వచ్చాక ఏదో చేయటానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి అందరికీ దాదాపుగా వాళ్ళు పింఛన్లు అందించారు. మొన్న 1వ తారీఖు వాళ్ళు ఏదో ఒక తమ మార్కు వేసే ప్రయత్నంలో భాగంగా ప్రజలను అయితే ఆనందపరుస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. ఈ ధోరణి ఉంది చాలామందిలో. దీనికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ ఉంది. అంటే పార్టీ నాయకులు ఒక పద్ధతిలో ఆలోచిస్తున్నారు, ఆయన ఇంకా తనదైనటువంటి మోసధోరణిలో ఉన్నాడు అనేది నెల్లూరులో ఆయన మాట్లాడిన మాటలు అర్థమైనాయి ప్రపంచానికి. ఈ గ్యాప్ను ఫిల్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళని కూడా ఏదో యాక్టివ్ అపోజిషన్గా ఉండాలి, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మనం అడ్డం పడాలి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కొన్ని ప్రజానుకూల నిర్ణయాలు ఉంటాయి, వాటికి కూడా మనం ప్రతిపక్షం కాబట్టి అడ్డుపడాలి అనుకుంటే మెకానికల్గా అది చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రకమైన పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చేశాడు. 2009లో ఆయన ఓటమికి కారణం అంటే మహాకూటమి ఓటమికి కారణాల్లో ఒకటి చిరంజీవి గారి ఫ్యాక్టర్ మాట్లాడతారు. కానీ దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 2004 నుంచి అనుసరించినటువంటి ఒక యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి ప్రోగ్రాం, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అడ్డుపడిపోవాలి అనేటువంటి కార్యక్రమంతో కొన్ని ప్రజానుకూల నిర్ణయాలకు కూడా అడ్డుపడిపోవడం జరిగింది. అప్పుడు దాని ఇంపాక్ట్ జనంలో ఉంది. కాబట్టి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని యాక్టివ్ అపోజిషన్ అనేది కరెక్ట్ కాదు, మనం కొంచెం సంయమనంతో వెళ్ళాలి, ప్రజలను కలుపుకుని వెళ్ళాలి. ప్రజలు ఫీల్ అయ్యి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో మనం నిలబడాలి. అంతే తప్ప మనం ఉద్యమాలు నిర్మించడం కోసం ఇష్యూస్ కల్పించకూడదు అనే ఎరుక కలిగి ఉండాలి ఆయన. అది ఉంటే ఆయన నిలబడతాడు. లేకపోతే 2009లో చంద్రబాబు నాయుడు గారికి ఏ అనుభవం అయితే జరిగిందో అదే అనుభవం మళ్ళీ పునరావృతం అవుతుంది దీనికి, జగన్మోహన్ రెడ్డి గారికి డెఫినెట్గా. అందుకని కొంచెం కాన్షియస్గా ఉండాలి. పార్టీలో ఆల్రెడీ మొదలైంది ఒక అంతర్మథనం, దాన్ని ఐడెంటిఫై చేయాలి.
ఐడెంటిఫై చేసి నేను ఐడెంటిఫై చేశాను, నేను కూడా అదే ధోరణిలో ఉన్నాను అనేటువంటి ఇండికేషన్ వాళ్ళకి ఇవ్వాలి, ప్రజలకు కూడా ఇవ్వాలి. మార్పు అనేది కోరుకుంటున్నారు ఆయన. ఈ పరిణితి మనం పవన్ కళ్యాణ్ గారిలో చూసాం సార్. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఒకటే అన్నారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలు పూర్తి మ్యాండేట్ ఇచ్చారు, నేను నా మానాన్ని నేను సినిమాలు చేసుకుంటా, ఏమన్నా తేడా పాడా ఉంటే ఒక 6 నెలల తర్వాత వచ్చి మాట్లాడతానంట. అంటే నిజంగా కూడా అది అప్రిషియేట్ చేస్తూ, అంటే దేనికి అది అంటే నిష్పాక్షికంగానే అప్రిషియేట్ చేశాడు ఆయన ఆ రోజు. ఉండాలి అంటే గెలుపు అనేది హాయిగా పరిపాలన చేసుకోండి, మీకు మంచి మద్దతు ఇచ్చారు, చేసి మా అవసరం లేదు కాబట్టి నేను వెళ్ళి నా పని నేను చేసుకుంటాను, కానీ అవసరం కల్పించింది ఈయనే కదా మళ్ళీ. అవును, అంటే ఇది అనుసరించిన వాళ్ళు, ఈ పద్ధతి అనుసరించిన వాళ్ళకి విజయం వరించినటువంటి చరిత్ర ఉంది మనకి. 89 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఎన్టీ రామారావు గారి నేతృత్వంలో. ఓడిపోయిన తర్వాత తిరిగి 94లో గెలిచింది. ఆ 5 సంవత్సరాలు ఆయన అనుసరించిన పద్ధతి ఏమిటి అంటే, ప్రారంభంలోనే ఆయన చెప్పాడు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండండి, ఎవరి యాక్టివిటీ వాళ్ళు చేసుకోండి, అంతే తప్ప